నేను చెప్పుకునేదానికి అంటే మన జగనన్న హిందువుగా మారిపోయినాడని చెప్పుకునేదానికి ఎన్నెన్నో కష్టాలు పడతా ఉన్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎక్స్ట్రా తింటున్నా గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే నేను ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు కాదు, మీరు దయచేసి గమనించండి. ఎందుకంటే దాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి, కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. గతంలో అన్న అధికారంలో ఉన్నప్పుడు మరి హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు, మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం మన అన్న సొంత నియోజకవర్గానికి పోవాలన్నా కూడా వందలాది మంది పోలీసులు పరదాపట్లు బారికేళ్లు కట్టుకొని పోయినటువంటి నేతృత్వంలో నేపథ్యంలో అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మరి ఈ రోజున అదే పులివెందుల నియోజకవర్గంలో మరి దేవాలయాల శంకుస్థాపనలు కావచ్చు, మరి అక్కడికి పోయి పూజలు చేయటం కావచ్చు, ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా అంత చిన్న చూపు దేనికి, అంత దేనికి అంత కన్నా కావరం అంటారు దాన్ని. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. మరి అవినాష్ రెడ్డి పక్కన ఉన్నాడు, ఇచ్చనాడు, దాన్నైనా శుద్ధంగా తీసుకొని వాళ్ళు హారతి ఇచ్చినప్పుడు వాళ్ళ పల్లెల్లో పెట్టి కళ్ళద్దుకుంటే మరి ఎంత మర్యాదగా ఉంటుంది. నేను చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. మరి గతంలో మనం అధికారంలోకి రావాలని మరి గంగానదిలోకి తీసుకొని పోయి ముంచి దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి. మనం హిందువుగా మారినామని మరి కొంతమంది బ్లాక్ మనీని మార్చేటువంటి స్వాములు తొడుకొని పోయినారు. గతంలో చేసినాం, గతంలో రాష్ట్ర ప్రజానికం అందరూ నమ్మి మనకు 151 ఇచ్చినారు. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకునే ఉన్నారు. చూడండి, చూస్తున్నా రాఘవా, విన్నావుగా మనోడే మార్లా.